దేవుని నామానికి స్తోత్రం. దేవుని మహోన్నతమైన కృప, కనికరము, సమాధానం చేత యేసుక్రీస్తు ప్రభువారు చివరి దినమున, చివరి సమయంలో ఆయన పలికినటువంటి రెండవ మాట, గ్రేట్ మెసేజ్. ఆయన ఇస్తున్నటువంటి ప్రసంగాలన్నీ కూడా అద్భుతాలే, కానీ చివరిది మహా అద్భుతం. మన భాషలో చెప్పాలంటే చివరి మాటలు అంటారు. చూడండి, చాలామంది చనిపోయిన తర్వాత అడుగుతారు, చివరిగా ఏం చెప్పారు. ఆ మాటలు వింటారు కూడా, ఆసక్తి చూపుతారు. మరి ఆ మాటలకే నువ్వు అంత ఆసక్తి చూపితే, సర్వసృష్టిని సృష్టించడానికి దేవుడై ఉండి, ఆయన ఫిలిప్పీ గ్రంథములో 2వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు, ఆయన దేవుడై ఉండి దేవునితో ఉండుట ఎంచబెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తాను రిక్తిగా చేసుకుని సిలువ మరణమును పొందినంతగా తగ్గించుకున్న ఆ తండ్రికి చెప్పినటువంటి మాట విలువలేదా ప్రియులారా? చాలా విలువైంది. విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రభు అంటున్నారు, ఆయన అంటే చాలా బాధను అనుభవిస్తున్నారు. ఎంత గొప్పగా, ఎంతటి దారుణమైన స్థితిలో ఉన్నారంటే ఆయనకి ఎంత అవమానం జరుగుతుందో చూడండి. సర్వ సృష్టికి కారణమైన, ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనం చూస్తే, మన పోలికను చెప్పున నరులు చేయదేమంటాడు. తర్వాత వాక్యం అంటాడు, ఇదిగో చేసినది ఏది కూడా ఆయన లేకుండా జరగలేదు అంటాడు. సృష్టి ఏది కూడా యేసు ప్రభువు లేకుండా జరగలేదు అంటాడు. అంతటి గనుడైన, అనాది కాలంలో ఉన్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చెప్తుంటాడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా సర్వ సృష్టిని ఆయనలో తీసుకోవాలని జగత్పునాది వేయక ముందే దేవుని ప్రణాళిక అయిందంట. అంతటి గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారైన ప్రభువు ఈ దినాన నీకోసం, నా కోసం ఏ స్థితిలో ఉన్నాడో చూస్తే ప్రియులారా, దొంగల మధ్య సిలువేయబడ్డాడు. ఎంత దారుణం ఆలోచించండి. దొంగల మధ్య, దోపిడీదారుల మధ్య. రోమన్ ప్రభుత్వంలో సిలువ శిక్ష చాలా ప్రమాదకరమైంది, భయంకరమైంది అనమాట. అది ఎందుకేస్తారంటే, ఇట్ ఈజ్ ఎ వార్నింగ్ ఆఫ్ ది పబ్లిక్. ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి వార్నింగ్ ఇచ్చిందనమాట, హెచ్చరిక. ఎవడైనా ఇలా చేస్తే ఎంత కఠినమైన శిక్ష ఉంటుంది అన్న విషయాన్ని తెలియపరచడానికి వారు ఈ సిలువ శిక్షని ఎన్నుకుంటారన్న విషయాన్ని దేవుని నామంలో తెలియజేస్తూ ఉన్నాను. అంతటి ప్రమాదకరమైన శిక్ష, అవమానముతో కూడిన శిక్ష, దేశద్రోహులకి, నరహంతకులకి, దోపిడీదారులకి వేసే శిక్ష. ఏ పాపం ఎరగని నీకోసం, నా కోసం తన ప్రాణమునే పెట్టడానికి వచ్చిన ప్రభువుకి, మన రక్షకుడికి ఆ సిలువ శిక్ష వేయడం అన్యాయం. భూమి మీద ఇంతకన్నా దారుణం భూమి మీద ఏదీ లేదని యేసునామంలో తెలియచేస్తూ ఉన్నా. అటువంటి భయంకరమైన శిక్షను అనుభవిస్తున్న ఆయన మౌనుగా ఉండి చూస్తున్నటువంటి ఆయన దగ్గరికి ఒక సంభాషణ వినపడింది. ఆయన చుట్టుపక్కల అటు ఇటు వేయబడినటువంటి ఆ సిలువలో ఉన్న దొంగలు మాట్లాడుకుంటున్నాడు. మొదటి వ్యక్తి అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను రక్షించుకోవచ్చు కదా అంటే, రెండవ దొంగ అంటున్నాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీ దేవుడు ప్రభువునకు మనకి శిక్ష న్యాయమే, కానీ మరి మన ప్రభుకి ఇది న్యాయమేనా? ఏ పాపము చేయలేదని ఆ దొంగ గ్రహించాడు. ప్రియులారా, నిజమే, ఏ పాపము చేయని ఆయనకి మనం శిక్ష వేస్తున్నాం, ఇది న్యాయమేనా? తెలుసా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నీ పాపముల చేతనే దేవుడు నలగగొట్టబడ్డాడు. నీ పాపము, నా పాపము చేతనే దేవుడు శిక్షను భరించాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈరోజైతే ఆయన పలికినటువంటి రెండో మాటని చూసినట్లయితే, ఇదిగో లూకా సువార్తలో ఆయన 23వ అధ్యాయము 43వ వచనం చెప్తుంది, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అయితే ప్రియులారా, ఇక్కడ ఆ మాటను పలకడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభువారు ఎందు నిమిత్తము భూమి మీదకి వచ్చారో మరొకసారి గుర్తు చేశారు. ఆ లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. అదే మరి 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడు, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారని సెలవిస్తున్నారు. ప్రియులారా,
మరి ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చింది మన పాపములను క్షమించడానికి, తిరిగి మరలా మనం తండ్రితో యాకము చేయడానికి ఒక మధ్యవర్తిగా భూమి మీదకి ఆయన అవతారం చెందాడు. ఒక మధ్యవర్తిగా మన పాపం చూడు. అందుకే రోమీ పత్రిక 8వ అధ్యాయం 26 వచ్చి ఉంటుంది, ఉచ్చరింప కాని ఆత్మ మన పక్షమున, ఎలాగంట మన బలహీనతలను చూసి ఆత్మ మన పక్షమున ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయించినదని తెలియపరిచాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ ఏం చేస్తున్నాడు? మన పక్కన విజ్ఞాపన చేస్తుంది. అంటే యేసు ప్రభువు వారు ఏ పాత్రను వహిస్తున్నారంటే ప్రియులారా, మధ్యవర్తిగా, ఒక వారధిగా మన పాపములు తన భుజం మీద వేసుకొని మనల్ని క్రీస్తుతో బ్రతికించుకొని, అవునా, మనందరినీ కూడా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, మనం చచ్చిన వారై ఉండగా ఆయనతో కూడా మనల్ని బ్రతికించాలి. ఆయనతో కూడా మనల్ని ఏం చేయాలంటే బ్రతికించాలి. అది ఆయనకు గొప్ప ఇష్టము, ఉద్దేశం. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నాను, ఈయన అంటున్నాడు కదా, నేడు నాతో కూడా పరదేశంలో ఉంటా. అంటే నేను ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని రక్షించడానికే వచ్చాను అన్నాడు. అంటే ప్రియులారా, మరి ఆ రక్షణ కార్యం జరగాలంటే మనం ఏం చేయాలి? మనకు అవసరం కదా. ఇక్కడ గమనించండి, ఆ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను రక్షించాలంటే ఒక రక్షణ కార్యము జరగాలి. అది ఏమైందంటే పాపితనము గురించి పశ్చాత్తాపమును పడుట. పశ్చాత్తాపము చాలా ప్రాముఖ్యమైనది. పశ్చాత్తాపమును కలిగి ఉండడం ద్వారానే నీకేం కలుగుతుందంటే పాప క్షమాపణ కలుగుతుందని యేసు ప్రభు నామములో నేను తెలియచేస్తా ఉన్నాను. అందుకే కీర్తనకారుడు చూసినట్లయితే కీర్తన 51వ అధ్యాయము 10, 11, 12 వచనంలో చెప్తుంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము. ఆ 11, 12 కూడా చెప్తుంటాడు ప్రియులారా. కనుక మీకు ఏంటంటే మీ జీవితములో, విశ్వాస జీవితములో రక్షణ కార్యము జరగాలి, రక్షించబడాలి అన్నప్పుడు ఖచ్చితంగా నీ పాపమును ఒప్పుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చూసారా, ఏం చేయకూడదంట? అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కనుక ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా, పాపమును ఒప్పుకున్నవాడు, పశ్చాత్తాపడినవాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. పశ్చాత్తాపడాలి, అది ఎవరి యొద్ద పడాలి, 2 మాటలు ఉంటాయి. ఎందుకంటే చాలామంది, మరి కొంతమంది అయితే చెప్తూ ఉంటారు, ఇదిగో నువ్వు ఏదైనా పాపం చేస్తే, తప్పుదనం చేస్తే నాకు లెటర్లో రాయండి, మీ కొరకు ప్రార్థిస్తా అంటారు. ఆ తప్పు మీరు ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే పిల్లరా, దేవుడి వాక్యం సెలవిస్తుంది, రహస్యమందు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది, రహస్యమందు నీ తండ్రికి నువ్వు విజ్ఞాపన చేస్తే రహస్యమందే నీ దేవుడు సమాధానం ఇస్తాడు. అంతేగాని తప్ప నీ గురించి నువ్వు బయలుపరిచినట్లయితే నిన్ను అవమానిస్తారే కానీ, సిగ్గుపరుస్తారే కానీ నీకెవరు సహాయంగా నిలబడరు. కానీ నీ తండ్రి అయితే నిన్ను సిగ్గుపరచడు, అవమానపరచడు, తన హృదయంలో పెట్టుకుని చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, చూడుము, యెషయా గ్రంథంలో చెప్తున్నాడు ఆయన, చూడుము నా అరిచేతిలో నిన్ను చెక్కుకున్నానంటాడు. మరొక మాట అంటాడు యెషయా గ్రంథంలోనే, ఏమంటాడు? ఒక తల్లి ఒకరిని విడిచినను నేను నిన్ను విడవను అంటాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంత మంచి దేవుడు మనకున్నాడు కనుక మన పశ్చాత్తాపం ఆయన ఎందే పడాలి. ఎందుకంటున్నానంటే మరి పశ్చాత్తాపంకు ఉన్నటువంటి విలువైన విషయం మీరు చూడండి. ఒకసారి లోక సువార్త 19వ అధ్యాయంలోనే జక్రియా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈ జక్రియా అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును చూసినప్పుడు అతను ఏం చేశాడంటే, ఎవరో చూడాలని ఆశ కలిగాడు, మేడి చెట్టు ఎక్కాడు, చూశాడు. కిందకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ఇతడు కూడా అబ్రహాం కుమారుడే అని సెలవివ్వడం జరిగింది. కానీ ఈ మాట చెప్పిన అంటే ఈ జక్రియా రక్షించబడడానికి ముందు ఒక కార్యం జరిగింది. అది 8వ వచనంలో ఉంటుంది, నేను చదువుతాను చూడండి. అప్పుడు జక్రియా నిలవబడి, ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేదను, నేను ఎవని యొద్ద నేను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడలా దానికి 4 వంతులు చెల్లించదునని ప్రభువుతో చెప్పాడు. ఏమంటున్నాడు? జక్రియా రాగానే చెట్టు దిగి, జక్రియాను చూసి దేవుడు జక్రియా చెట్టు దిగి రాము అనగానే, జక్రియా వచ్చి రాగానే ఇతడు అబ్రహాము కుమారుడని దేవుడు చెప్పలేదు. కానీ యేసు ప్రభుని చూసిన వెంటనే చెప్పలేదు, కానీ యేసు ప్రభుని వెంబడించిన వెంటనే చెప్పలేదు, కానీ యేసు ప్రభు మాటలు విన్నంటనే చెప్పలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే నీ పాపమును ఒప్పుకుంటావో అప్పుడు నీకు రక్షణ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభుతో సిలువేసినప్పుడు వాళ్ళు అలా చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు రక్షించబడ్డాడు? ఆ 2వ దొంగ పశ్చాత్తాపడ్డప్పుడు. మరి ఇక్కడ చూడండి, జక్రియా కిందకు దిగ్గానే దేవుడు అబ్రహాము కుమారుడు అనలే. ఎప్పుడన్నాడంటే 8వ వచనంలో చెప్తున్నాడు. దిగిన తర్వాత జక్రియా అంటున్నాడు, అయ్యా
నేను బేదల దగ్గర తీసుకున్నది తిరిగి ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి నేను 4 ఇచ్చేస్తాను అని ఎప్పుడైతే చెప్పాడో, తన పాపమును ఒప్పుకుని విడిచిపెడతానని ప్రభు దగ్గర చెప్పినప్పుడు ఏమయ్యాడంటే జకర్యా రక్షించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇదే విషయాన్ని మనం యూదా ఇస్కరియోతు దగ్గర కూడా చూడొచ్చు. యూదా ఇస్కరియోతుకు కూడా ఏమైందంటే యేసుక్రీస్తుని ప్రభుని అప్పగించినప్పుడు అతనికి కూడా బాధ కలిగిందంట. ప్రియులారా, మత్తయి సువార్త 27:3-4 అంటాడు, అప్పుడు ఆయన అప్పగించబడిన యూదా ఆయనకు శిక్ష విధింపగా చూసి పశ్చాత్తాపడ్డాడంట. ఏంటంట? ఆయన అప్పగించిన యూదా ఆయన శిక్ష పడగా చూసి పశ్చాత్తాపడ్డాడు. కానీ ప్రియులారా, అతడు యేసు దగ్గరికి రాలా. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నిరపరాధి రక్తమును నీతిమంతుల రక్తమును మీకు అప్పగించి పాపం చేసేది కనుక అతన్ని విడిచిపెట్టమంటే మాకేంటి అన్నారు. ప్రియులారా, చూసారా ఎందుకన్నాను? అతను చేసిన తప్పిదనమును ప్రభువు దగ్గరికి వచ్చి మరి అక్కడ మోకరించి, తండ్రి నేను తప్పు చేస్తున్నానంటే దేవుడు యూదాను కూడా రక్షించేవాడు. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, మళ్ళీ చెప్తున్నాను, అతిక్రమంలో దాచుకొని నీ పాపముని కప్పుపుచ్చుకొని నీవు పాపములోనే జీవిస్తూ ఉండి, ప్రియ సహోదరుడా సహోదరి, దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే దేవుని ఆత్మకార్యములు నీ జీవితంలో జరగునైనా, దేవుని అభిషేకము నీ జీవితంలో జరగదు. దేవుడు ఎందు నిమిత్తము నిన్ను ఎంచుకున్నాడో, ఎందు నిమిత్తము నిన్ను ఎన్నిక చేశాడో, ఎందు నిమిత్తము దేవుడు నిన్ను భూమి మీదకి పంపించినాడో ఆ కార్యము జరగాలన్నట్లయితే నువ్వు మోకరించు, ప్రార్థించు, నీ జీవితమును దేవునికి తెలియపరచు. నువ్వు చేసిన అపరాధం గురించి దేవుని ఎదుట మోకరిల్లు, ప్రభువుని వేడుకో, దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన పెద్ద మనసు ఉన్నటువంటి ప్రభువు, క్షమించడమే జయముగా పెట్టుకున్న తండ్రి, క్షమించి నిన్ను నన్ను కూడా ఈ పాపకూపములో నుండి, బంధించబడిన అపవిత్రాత్మ జీవితంలో నుండి పరిశుద్ధమైన జీవితంలోనికి, ప్రభువు ఉన్న జీవితంలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తెలుసా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చెప్తున్నాడు ఆయన, ఇక్కడ ఏమీ లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, రోదన లేదు, అంతా సంతోషమే. ఇక ప్రభు మనతో ఉంటాడు. అటువంటి గొప్ప ప్రదేశంలోనికి, ఆ గొప్ప సహవాసంలోనికి నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు. సహోదరుడా, వినపడుతుందా? నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నువ్వు వినినట్లయితే, నీ హృదయము ఆ వినగలిగినట్లయితే రా, మారు మనసు పొందు, పాపములను వదిలిపెట్టు. యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభించినప్పుడు ఆయన నోట వచ్చినటువంటి మొదటి మాట మత్తయి సువార్త 4:17 ఉంది, పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అంటున్నాడు. కనుక ప్రియులారా, మనం పశ్చాత్తాపం కలిగిన వారిగా మన పాపములు ఒప్పుకొని నిజమైన విశ్వాస పునాది మనం వేసుకొని ప్రభువుకు సమీపంగా జీవిద్దాం. ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్యరాజ్యుల వారసులుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు తండ్రి ఈ యొక్క 2వ మాటలో ఉన్నటువంటి అంశమును అర్థమును ఎరిగిన వారే నికృష్టులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.